మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాల భక్తులతో అక్కడి నుండి పాదయాత్రగా ఇది 14వ సంవత్సరం పాదయాత్ర. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఊర్లో ధర్మ రక్షణ కోసం హిందూ జాగృతి, హిందూ మతాన్ని పెంపొందించేందుకు హిందువులంతా ఐక్యతగా ఉండాలని స్వామివారు మహాదేవ స్వామివారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కుమరవెల్లి క్షేత్రానికి రావడం జరిగింది. మన సనాతన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందువుకు ఉందని, ప్రతి ఒక్క హిందువు కూడా ఈ మన కులాలకు అతీతంగా మన హిందూ మతాన్ని పెంపొందించుకోవాలి, హిందును ధర్మాన్ని రక్షించుకోవాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత అన్నట్టు ఈ స్వామివారు పాదయాత్ర చేయడం చాలా అభినందనీయం. ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మన కుమరవెల్లి క్షేత్రానికి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చిన సద్గురు మహాదేవ స్వామివారికి మా కుమరవెల్లి గ్రామ మరియు మండల ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మహాదేవ్ స్వామివారు ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. జై బలో సద్గురు మహాదేవ్ మహారాజ్ కి, జై బలో సద్గురు మహాదేవ్ మహారాజ్ కి. జై మహాదేవ్, హర్ హర్ భారత్ మాతా కీ, గో మాతా కీ. ఈ మహాపాదయాత్ర సనాతన హిందూ ధర్మ జాగృతి ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర. ఇది లోక కళ్యాణం और ధర్మ రక్షణార్థం ఈ మహాపాదయాత్రను ప్రారంభించడం జరిగింది. మరి రేణుకాచార్య అంటే ఎవరు? రాముని కంటే ముందు కాలం, అతి పురాతన కాలంలోనే స్వయంభూ సోమనాథ క్షేత్రం ఉంది కొలనుపాకలో. ఆ లింగంలో నుంచి విశ్వానికి ఒక జ్ఞానజ్యోతిని వెలిగించడానికి, శివధర్మాన్ని ప్రచారణ చేయడానికి, और శివతత్వాన్ని బోధించడానికి స్వయంభూ సోమనాథ లింగం నుంచి ఉద్భవించినటువంటి మొట్టమొదటి గురువే ఆది జగద్గురు రేణుకాచార్యులు. మరి పరమ పవిత్రమైనటువంటి తెలుగు ప్రాంతం త్రివేణి సంగమం అని చెప్పుకునే వాళ్ళం. ఎందుకు త్రివేణి సంగమం అనే వాళ్ళం అంటే, ఒకటి సోమనాథ లింగం నుంచి రేణుకాచార్యులు ఉద్భవించారు, మరియు మల్లికార్జున జ్యోతిర్లింగం నుంచి పండితారాధ్యులు ఉద్భవించారు, భీమాశంకరం నుంచి కేదార్నాథ్ జగద్గురు ఉద్భవించారు. ఈ 3 ప్రాంతాలని, తెలుగు ప్రాంతాలని త్రిలింగ దేశము అని మనం పిలిచేవాళ్ళం. మరి విశ్వానికి అన్ని కులాలకు అందరికీ గురువు, మొట్టమొదటి గురువు ఎవరు అని అంటే ఆది జగద్గురు రేణుకాచార్యులు. అలాంటి జగద్గురు దర్శనం కోసం మరియు ధర్మ జాగృతి చేస్తూ ధర్మసభలు పెడుతూ మనం ఈరోజు కూడా మధ్యాహ్నం ఇక్కడ ధర్మసభ కార్యక్రమం ఉంటుంది కొమరవెల్లిలో. మరి ఇలాంటి ధర్మసభలు పెడుతూ ధర్మ జాగృతి చేస్తూ మనం రేణుకాచార్యులు దర్శనం చేసుకుంటాం. కాబట్టి మన ధర్మాన్ని, ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనని కాపాడుతుంది. భారత్ మాతా కీ, గో మాతా కీ, హర్ హర్.